హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ అయితే తాగేస్తున్నాను. లైక్ ఎన్ని వర్క్స్ అయినా ఉండని మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని వాటర్ తాగడం. లైక్ ఎవరి బాడీకి సెట్ అవుతుందో వాళ్ళు అలా వాళ్ళకి సెట్ చేసుకొని, లైక్ కొంతమంది వామ్ వాటర్ తాగుతారు, కొంతమంది నార్మల్ కోల్డ్ వాటర్ తాగుతారు, ఏదైనా సరే. బట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూ చూస్తూ వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట తాగడం. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిపోయేసి నేను వెంటనే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి ఈరోజు. సో అందుకోసమని కొంచెం ఎర్లీ మార్నింగే లేద్దాం అనుకున్నాను, కానీ లేట్గానే లేచాను ఈరోజు కూడా. అండ్ నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు పూజది కొంచెం మంచిగా అనిపించలేదు స్పేస్. ఐ థింక్ లాస్ట్ నైట్ నేను పూజ అయితే చేయలేదు, బట్ ఆ స్పేస్ ఎండిపోయిన ఫ్లవర్స్తో అలా ఉండడం నాకు నచ్చలేదు. సో కొంచెం క్లీన్ చేయాలి అనిపించింది. ప్రస్తుతానికి క్లీన్ చేసి అయితే అలా పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను వెళ్ళి ఇలా టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాను. ఇక్కడ సాంగ్స్ వింటూ, ఎందుకు నాకు కొంచెం మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఏ టైం చేస్తానేమో అనిపిస్తుంది నాకు. లైక్ కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అలా ఉంటే వాటిని ఒక పక్క ఫోన్లోంచి చూస్తూ లైక్ నోట్ చేస్తున్నాను, డాక్యుమెంట్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాంగ్స్ వింటున్నాను, ఇంకో సైడ్ వచ్చి అక్కడ స్పూన్తో ఫుడ్ తింటూ అది చేస్తున్నాను అనమాట. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ చేస్తాను ఒకేసారి. నాకు కూడా తెలియదు, బట్ ఎందుకు అలాగే చేయాలనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫస్ట్గా ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను, లైక్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడైతే బ్యాగ్లో ఏమేమి కావాలో అవన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట. ల్యాప్టాప్, ఛార్జర్ అండ్ హెయిర్ క్లిప్ ఒకటి, అండ్ ఎవ్రీడే నార్మల్గా నోట్ చేసే బుక్ ఒకటి, అలా అన్నీ తీసుకునేసి నేను ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఫస్ట్ అయితే నేను బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాను, లైక్ బస్లో వెళ్ళిపోదామని చెప్పి. మళ్ళీ సడన్గా అక్క బావ కాల్ చేసి మేము ఆఫీస్ దగ్గరికి వచ్చాం, రిటర్న్ అవుతున్నాం ఇంటికి, నువ్వు మాతో వద్దులే అని చెప్పారు. సో మళ్ళీ పీజీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో వాళ్ళు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారనమాట. దెన్ ఇంక నేను బావ కలిసి, ఇంకా రేయాంష్ కూడా వచ్చాడు ఆఫీస్కి, నేను తీసుకెళ్తాను అని అక్క తీసుకెళ్లారంట. సో ఇంకా ముగ్గురం లైక్ నలుగురం కలిసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే మా అల్లుడు ఆడుకుంటున్నాడు క్యూట్గా బెడ్ మీద కూర్చొని. అండ్ మేమైతే డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట. మోస్ట్లీ మా సిస్టర్ తీసుకుంటారు, కానీ ఒకసారి లేదా 2 టైమ్స్ వేసుకుంటారు, తర్వాత ఇంకా నాకే ఇచ్చేస్తారనమాట అన్నీ. సో అలా ఇప్పుడు ఇస్తున్నారు కొన్ని క్రాప్ టాప్స్ అలా. ఇక్కడైతే రిలేటివ్స్ మ్యారేజ్ ఉందన్నమాట దగ్గరలో, దానికోసం అనేసి నేను ఏం తీసుకోవాలి ఏంటి అని మొత్తం ప్లానింగ్ చేస్తున్నాం. ఇక్కడ మా అక్క, వదిన, నేను ముగ్గురం ప్లాన్ చేస్తున్నాం. ఉన్నవి అవుట్ఫిట్స్ ఏం సెట్ అవుతాయి ఏంటని చూస్తున్నాం అనమాట. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే మా అక్క మ్యారేజ్కి హల్దీకి వేసుకున్నారు. సో అది నేను ఇప్పుడు మ్యారేజ్లో ఏదో ఒక టైంలో వేసుకోవచ్చు అని నేను అది వేసుకొని ట్రై చేశాను, మంచిగా సెట్ అయింది. సో అది అక్కడ పెట్టేశాను. ఇదైతే శారీ అనమాట, ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా మా అక్కదే. అది నేను కట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను ఇంకా. సో అలా 2 అవుట్ఫిట్స్ అయితే ఇప్పుడు మా అక్కవే, మొత్తం జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్స్ మొత్తం కూడా మా అక్కవే సెట్ చేసుకున్నాను నేనైతే మ్యారేజ్కి, బికాజ్ నాకు ఏది కూడా పర్చేస్ చేయాలని అనిపించలేదు. సో ఇక్కడ ఇంకా టీవీ చూస్తూ ముగ్గురం మంచిగా ఆఫ్టర్నూన్ అయితే తినేసామన్నమాట ఫుడ్. ఇక్కడ ఈ బుడ్డోడైతే ఎంత క్యూట్గా సాంగ్ పాడుతున్నాడో, మాకైతే చాలా బాగా నచ్చేసాడు ఈ బుడ్డోడు. మా రేయాన్స్ అయితే ఇంకా వదలకుండా టీవీ దగ్గర కూర్చోండిపోయాడు అనమాట అలా చూస్తూ. నెక్స్ట్ ఇంకా నేను మా వదిన వచ్చేసి డ్రెస్ సర్కిల్కి వెళ్ళి ఒక శారీస్, డ్రెస్సెస్ అలా చూద్దామనేసి ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే మంచిగా టీ తాగేసాం. దెన్ నెక్స్ట్ ఇంకా కూర్చొని కాసేపు మాట్లాడుకుంటూ టీ తాగేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట డ్రెస్ సర్కిల్కి. ఇక్కడైతే కొన్ని శారీస్ అలా, లైక్ నేను ఇందాక మా అక్కవే అవుట్ఫిట్స్ ఒక 2 సెట్ చేసుకున్నాను మ్యారేజ్కి అని చెప్పి. మళ్ళీ ఏమన్నా తీసుకుందామని అనిపించింది నాకు. సో అందుకోసమని నేను ఇక్కడ వచ్చి చూస్తున్నాను అనమాట. నాకు ఇందాక చూపించిన శారీస్ బాగా నచ్చాయి. లైక్ అదేంటంటే ఈ శారీ చాలా బాగా నచ్చింది అనమాట. బట్ ఎందుకో నేను ఆల్రెడీ అక్కవి 2 సెట్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు అమౌంట్ వేస్ట్ చేయడం అనిపించింది. ఇక్కడైతే కొన్ని ఈ శారీస్ చూస్తున్నాను, బికాజ్ లంగా ఓని అట్లా ఏమన్నా కుట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఈ శారీస్ క్లాత్స్ అవంతా చూస్తున్నాను. అండ్ మా వదిన అయితే ఇవి చూపిస్తున్నారనమాట. ఇవైతే ఈ లంగా ఓనికి ఇంకా బాగుంటాయి చూడు అని చెప్పి ఇంకా అలా కొంచెం చూసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఇంకా వదిన అయితే ఇంట్లో కావాల్సిన గోంగూర అండ్ కర్రీ లీవ్స్ అవన్నీ పర్చేస్ చేస్తున్నారు. నేను మోస్ట్లీ అవుట్ఫిట్స్ తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు ఎందుకో కొంచెం టైంకి ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు అనిపించింది అమౌంట్. అండ్ నేను మా అక్క దగ్గర తీసుకున్నాను కదా అవుట్ఫిట్స్, అవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి, నాకు బాగా సెట్ అయ్యాయి. మళ్ళీ ఎందుకు పర్చేస్ చేయడం అనిపించి నేను ఇంకేం తీసుకోలేదన్నమాట. అక్కడ నాకు 1 or 2 నచ్చిన. ఇంక ఇక్కడైతే ఫైనల్గా మేము పానీపూరి మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాం, ఈరోజు మంచిగా తినాలి అని అనుకున్నాం. సో అనుకున్నట్లుగానే ఇంకా మా వదిన అయితే మసాలా పూరి తీసుకున్నారు, నేనైతే పానీపూరి చెప్పాను అనమాట.
మా వదిన అయితే బేసిక్‌గా 3 అవుట్‌ఫిట్స్ తీసుకున్నారనమాట. లైక్ కుర్తా సెట్స్ లాంటివి. నేనైతే ఏం పర్చేస్ చేయలేదు. ఇంక పానీపూరి అవి తినేసి మంచిగా ఇంటికొచ్చేసామనమాట. మా అల్లుడు రేయాన్స్ అయితే ఎప్పుడెప్పుడొస్తావు మమ్మీ అన్నట్లు కాసుకొని కూర్చోనున్నాడు. అలా ఆ రోజు నైట్ అయితే అయిపోయిందనమాట. ఇంట్లో అక్క అయితే టేస్టీ ఫుడ్ చేశారు. సో అది తినేసి ఇంక నేను వదిన రేయాన్షి బయటికలా వచ్చామనమాట. వదిన టీ తాగాలి అని చెప్తే అలా బయటకైతే వచ్చామనమాట. ఇంకొంచెం పార్సెల్ ఏదో కావాలి అంటే ఇంట్లోకి అది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మంచిగా మా రేయాన్షిని పట్టుకుంటూ మా వదిన, నేను, మా అక్క, బావ కలిసి ఇలా 'బిగ్ బాస్' అయితే చూసామనమాట ఆ రోజు. నేనైతే ఈరోజు 'బిగ్ బాస్' ఎందుకు చూసాను అంటే ఆ రీతు, పవన్ వీళ్ళ గొడవ ఉంది అని చెప్పి చూడాలి అని చూసాను తప్ప నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ ఇంకా అందరం ఉన్నాం కాబట్టి అలా చూస్తున్నాం. మా రేయాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. మా వదినకి కొంచెం కూడా టైం ఇవ్వట్లేదు కూర్చోవడానికి కూడా. వాడిని చూసుకోవడంతోనే సరిపోతుంది మా వదినకైతే అక్కడ. అండ్ ఈ రోజు అయితే ఇలా ఎండ్ అయిందనమాట. అండ్ మా రేయాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.